అంటే ఒక మనిషి దేవుడు తనకిచ్చినటువంటి డిగ్నిటీని, దేవుడు తనకిచ్చినటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ ని కోల్పోయే విధంగా ఈ వస్తువులు ఆయన పైన ప్రభావం చూపుతున్నాయి అని అంటే మొట్టమొదటిగా చేయాల్సింది ఏమిటి అంటే అబ్స్టినెన్స్, వాటి నుంచి దూరంగా ఉండటం. రెండవదిగా చేయాల్సింది ఏమిటంటే కన్విక్షన్, అది నన్ను చంపేస్తుంది అన్న కన్విక్షన్, బలమైన నమ్మకం నీలో రావాలి. మూడవదిగా ప్రభువు పైన అనగా పరిశుద్ధాత్ముని మీద ఆనుకోవాలి, ఆయనను ఆహ్వానించాలి, నాకు సహాయం చేయి, నాకు 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 బలం ఇవ్వు, నేను దీన్ని జయించాలనుకుంటున్నాను. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. నేను 5 రోజులు నేను వాక్య పఠనం కోసం నన్ను నేను సమర్పించుకున్నప్పుడు నాకున్న ఈ వ్యసనాలన్నీ కూడా వ్యసనాలుగా ఇంకా లేవు, నా మీద పట్టు కోల్పోయాయి. కారణం ఏమిటి అని అంటే ఫిల్లింగ్ యువర్ సెల్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఫిల్లింగ్ యువర్ సెల్స్ విత్ ది హోలీ స్పిరిట్. నిన్ను నువ్వు పరిశుద్ధ ఆత్మని నియంత్రణలోనికి, దేవుని వాక్యము అనే ఆ నియమాల నియంత్రణలోనికి ఇచ్చేసినప్పుడు వీటి నియంత్రణ నీ పైన ఉండదు. నువ్వు ఇందులో మనసు పెట్టకపోతే ఇందులో నియంత్రణ ఉంటుంది. అందుకని అడిక్షన్ అనేది కేవలం, మత్తు అనేది కేవలం మాదక ద్రవ్యాలతోనే కాదు. నువ్వు ఏది నింపుకుంటే దాంతో అవుతుంది. కొంతమందికి ప్రియురాలు ఒక అడిక్షన్, కొంతమందికి ఉన్నమాట చెప్తున్నాను, కొంతమందికి మతం ఒక అడిక్షన్, కొంతమందికి రాజకీయం ఒక అడిక్షన్. రాజకీయం మతం రెండు మీతో మళ్ళీ మాట్లాడతాను. రైట్, వాటిని లాస్ట్ కి నేను పెట్టుకున్నాను.